రేవంత్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక క్లియర్ కట్ సోషల్ ట్రెండ్ కనిపిస్తుంది. చాలా బాధాకరం, తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి చేస్తుంది. రాష్ట్రంలో దళితుల పైన అత్యాచారాలు దారుణంగా పెరిగిపోయినాయి. దళితుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, దళితుల హక్కులు కానీ ఆత్మగౌరవం కానీ ఏ ఏ సందర్భాలలో ఇబ్బంది పెట్టచ్చో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే జాగ్రత్తగా తన లోపల ఉన్నటువంటి ఒక కుంచిత మనస్తత్వాన్ని, న్యారో మైండెడ్నెస్ని రాష్ట్ర ప్రభుత్వం దాచబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ అనేక సందర్భాలలో ఇది బయటకు కనిపిస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి దళితులు, బీసీలు, అనగారినటువంటి వర్గాలు మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలని గమనించట్లేదు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం, దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నిన్నటికి నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా కామారెడ్డిలో ఒక దళిత నాయకుడి, దళిత కార్యకర్త యొక్క దుస్తులు చింపి మరి అరెస్ట్ చేసేటటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవేళ ఇట్లాంటి పరిస్థితే గనక ఏ ప్రభుత్వంలో జరిగినా, ఏ నాయకుడి హయాంలో జరిగినా, ఆ నాయకుడు దళిత సమాజానికి, ఆ సామాజిక వర్గానికి సారీ చెప్పేవాడు. మరి రేవంత్ రెడ్డి ఎక్కడ పోయింది ఈరోజు? రేవంత్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ కురచ మనస్తత్వంతో ఒక అణగారిన వర్గాల ఆత్మీయ బాంధవుడు, దేవుడు అంబేద్కర్ గారి విగ్రహానికి నువ్వు పూలమాల వేయడానికి ఎంచుకున్నటువంటి స్థానంలోనే నీ కురచ మనస్తత్వం చాలా స్పష్టంగా కనిపించింది. నువ్వు లాస్ట్ ఇయర్ అంటే గత ప్రభుత్వం కట్టిన అంబేద్కర్ విగ్రహం కాబట్టి నేను పోతే వాళ్ళ క్రెడిట్ వస్తుంది అనేటువంటి భయంలో ఉండొచ్చు. బాస్ రేవంత్ రెడ్డి సీఎం, గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఆ విషయం నువ్వన్నా ఇంకిచ్చుకో, వంట పట్టించుకో. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటోడికి రాష్ట్రంలో ఏ సంపద అయినా, ఏ ఆస్తి అయినా అది గత ప్రభుత్వం తయారు చేసినా, అంతకుముందు వాళ్ళ ప్రభుత్వం తయారు చేసినా, అంతకుముందు ఉన్నటువంటి మీ తాతల ప్రభుత్వం కాంగ్రెస్ తయారు చేసిన, అవన్నీ కూడా మీరే బాధ్యులు. వాటికి మంచి జరిగినా, చెడు జరిగినా, ఒక రకంగా చెప్పాలంటే ఈ 5 ఏళ్ల దాకా నువ్వు పదవిలో ఉంటే అప్పటిదాకా నువ్వే ఓనర్. కాబట్టి వాటిని ఓన్ చేసుకో, రాష్ట్రాన్ని ఓన్ చేసుకో, ప్రభుత్వాన్ని ఓన్ చేసుకో. ఈ సోయి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి దేశంలోని అతిపెద్ద సగౌరవంగా నిలబడ్డటువంటి అంబేద్కర్ అన్నట్టయినా సెక్రటరేట్ పక్కనే ఉన్నాడు. కాబట్టి ఆ అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చి అక్కడ దండేసి ఒక సంబరాలు చేసి సెలబ్రేషన్ చేస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాము. కానీ అది జరగలేదు. కానీ ఏం జరిగింది? నిన్న నీ లెక్క ఒక కురచ మనస్తత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తిలాగా నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారికి దండేసి మమ అనిపించేసి వెళ్ళిపోయినావు. అంటే దళితుల యొక్క ఆత్మగౌరవం సగర్వంగా హుసేన్ సాగర్ నడి బొడ్డున అంత నిలువెత్తున నిలబడితే ఓర్వలేనటువంటి మనస్తత్వం నీదనే విషయం అందరికీ అర్థమైంది. మరోవైపు కామారెడ్డి లాంటి దగ్గర దళిత నాయకుడిని, దళిత కార్యకర్తని నువ్వు పోలీసు కేసులు పెట్టి అరెస్టు చేపించి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఈ అంశంలో దళిత సమాజానికి నిన్న జాతి మొత్తం సంబరాలు చేసుకున్నటువంటి, తెలంగాణ సమాజం సంబరాలు చేసుకున్నటువంటి సందర్భంలో దళితునిపైన జరిగిన దాడికి నీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణ కోరు. నువ్వు దళిత సమాజానికి క్షమాపణ కోరు, బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ కోరు. వెంటనే దానికి కారణమైనటువంటి పోలీస్ అధికారి పైన, అక్కడ ఉన్నటువంటి ఇతర మీ సొంత పార్టీ నాయకులపైన కేసులు నమోదు చేయు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళని బొక్కలో దోసినప్పుడు మాత్రమే ఇంకొకళ్ళకు ఒక హెచ్చరిక లెక్క ఉంటుంది. లేకుంటే నీలాంటి అగ్రకుల మనస్తత్వము, ఒక అగ్రెషన్ దళిత వర్గాల పట్ల చూపించేటువంటి ఒక సిస్టమ్ని తయారు చేసినటువంటి నీ సారథ్యంలో ఇంకా మరిన్ని అరాచకాలు జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా నీ పైన ఉంది. కానీ 1.5 year నుంచి నీ పరిపాలన, నీ ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత నువ్వు కావాలని దీన్ని ప్రేరేపిస్తున్నావేమో అనేటువంటి ఒక భావన దళిత సమాజంలో నెలకొనుంది. కాబట్టి వెంటనే కోర్స్ కరెక్షన్ చేసుకో. దళితుల పట్ల, దళితుల ఆత్మగౌరవం పట్ల నీ రాష్ట్ర ప్రభుత్వం, నీ నాయకత్వం చేసినటువంటి ఒక వివక్షపూరిత మనస్తత్వాన్ని, పరిపాలనను పరిగణలోకి తీసుకొని నీ పాపాలను కానీ, నీ పార్టీ పాపాలను కానీ సరిచేసేటువంటి ప్రయత్నం చేసుకో అని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ నువ్వు కాదు నేను ఏదో మమ అనిపిస్తా, సూచి సుడన్నట్టు ఊకుంటా అనుకుంటే ఇంతకుముందు లెక్క లేదు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ ఆధిపత్య భావజాలం కానీ, నీ ఆధిపత్య పాలనను కానీ
బొందలో పెట్టేటువంటి శక్తి, చైతన్యం, దమ్ము, ధైర్యం అణగారిన వర్గాలకు వచ్చింది. అణగారిన వర్గాల బిడ్డల వారసులమైన మాకు వచ్చింది. ఒకవేళ నువ్వు దీన్ని కనుక దృష్టిలో పెట్టుకోకపోతే ఖచ్చితంగా నీ పతనం ప్రారంభమవుతుంది. నీ పతనం ప్రారంభమైందనే విషయం కూడా నీకు తెలుస్తలేదు. కోర్సు కరెక్షన్ చేసుకోకపోతే నువ్వు భూస్థాపితం కావడం ఖాయం. ఖచ్చితంగా ఇప్పటికైనా నువ్వు కోర్స్ కరెక్షన్ చేసుకో, పాపాల ప్రక్షాళన చేసుకో, దళితులపైన దాడి చేసినటువంటి పోలీస్ అధికారులపైన కేసులు నమోదు చేయని చెప్పి నీకు డిమాండ్ చేస్తున్నా.